రాష్ట్రంలో సామాజిక సమానత్వం సాధించడం కోసమే కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఉద్ఘాటించారు. సోమవారం నాడు శాసనసభలో బడ్జెట్లోని సంక్షేమ శాఖల కేటాయింపులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేసి చూపించామని, ఇది ఎన్డీఏ ప్రభుత్వ ఘనత అని అన్నారు. ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, చేనేత కార్మికుల వంటి అన్ని వర్గాలకు అదనపు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వివరించారు. బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 24% తగ్గించింది. ఆ రిజర్వేషన్లను తిరిగి 34% పెంచేందుకు వన్ మ్యాన్ కమిషన్ ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలోపే రిజర్వేషన్లు పెంచి అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందన్నారు. బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావడానికి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశామని సభకు హామీ ఇచ్చారు. బీసీలోని కొన్ని వర్గాలకు ఎస్సీ, ఎస్టీలో చేర్చాలన్న డిమాండ్లపై ఇప్పటికే కేంద్రానికి బిల్లు పంపామని, వాటిని ఫాలో అప్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల వర్గాలకు గతంలో కంటే అధికంగా నిధులు కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టామన్నారు. ఇందులో కేటాయించిన నిధులను ఆయా వర్గాలకే ఖర్చు చేసేలా చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా ప్రతి వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఈ కేటాయింపు జరిపామని అన్నారు. ప్రజల ఆదాయాలు పెంచి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే మా లక్ష్యమని, స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రస్తుతం 3 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2047 నాటికి 54 లక్షలకు పెంచే నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. చౌక దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకతను పెంచుతున్నామని ఆయన వెల్లడించారు. గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతో రోడ్లు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతులు కల్పించి సంపద సృష్టించిన ఆర్థిక అసమానతలు దక్కలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ తారతమ్యాలను రూపుమాపేందుకే పే4 అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మా దృష్టి అంతా భావితరాలపైనే ఉందని, అంగన్వాడీల నుంచి రెసిడెన్షియల్ పాఠశాలల వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి పే4 కంటే మెరుగైన కార్యక్రమం ఉండదన్నారు. ఈ విధానంలో భాగంగా 10 లక్షల బంగారు కుటుంబాలను 1,00,000 మంది మార్గదర్శకులు దత్తత తీసుకుని వారిని ముందుకు నడిపిస్తామని అన్నారు. 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్ గా రూపాంతరం చెందేసరికి రాష్ట్రంలో అసమానతలు ఉండకూడదన్నదే మా సంకల్పమని ఆయన వివరించారు.